ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వీధికి ఒక ఫర్టిలిటీ క్లినిక్ వెలసిన పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇన్ఫర్టిలిటీ అంతగా పెరిగిపోతుంది. తాజాగా ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే, సరోగేసీ ద్వారా బిడ్డని కన్నా ఒక కపుల్కి ఈ సరోగేసీ లాస్ ఏం చెప్తున్నాయి అండ్ ఈ విషయంలో ఏం జరిగింది? ఈ సరోగేసీకి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మెడికల్ డిఎంహెచ్ఓ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దట్ అప్లికేషన్ సెంట్ టు ద కమిషనరేట్కి వెళ్తుంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఐవీఎఫ్ సెంటర్లలో వీళ్ళు ఏదైతే కాస్ట్ చేస్తున్నారో న్యాచురల్గా దాన్ని డిఫైన్ చేస్తే అంత కాస్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్తో తయారైన బేబీ అని అనుకున్నారు. కరెక్ట్. సో డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఫాదర్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వనప్పుడు దెన్ దే ఫౌండ్ దట్. కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఎందుకు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోయిందంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్. అన్నెసెసరీ మెడిసిన్స్ రాస్తారు, అన్నెసెసరీ టెస్ట్లు రాస్తారు, అన్నెసెసరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్ని ఇది చేస్తారు, టైం టేకింగ్ని తీసుకొని వాళ్ళని ఎమోషనల్గా. ఇప్పుడు ఈ మాల్ ప్రాక్టీస్కి ఎలాంటి శిక్ష ఉంటుందండి ఇప్పుడు చేసిన ఈ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్? ఇట్స్ వెరీ సీరియస్ అండి. మాల్ ప్రాక్టీస్లో మీకు సో ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మేము ఒకసారి ఐడెంటిఫై చేస్తే డాక్టర్లకి టార్గెట్స్ ఉంటాయంట. చెప్పినా చెప్పకపోయినా కూడా ముందు ముందు ఆ బిడ్డ పట్ల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇంకా అవునన్నా కాదన్నా బట్ న్యాచురల్ డెలివరీ చేశారు కాబట్టి. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. మూలకొక వీధికి ఒక ఫర్టిలిటీ క్లినిక్ వెలసిన పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇన్ఫర్టిలిటీ అంతగా పెరిగిపోతుంది. చాలా బిడ్డని కావాలని కోరుకునే వాళ్ళకి రకరకాల మార్గాలు వెతుకుంటూ సరోగేసీ అనేది ఒకటి మనకి రీసెంట్గా వచ్చిన ఒక ఆప్షన్గా అనేక అంటే పెద్ద మనుషులు వీవీఐపీల కేసెస్లో వాళ్ళు సరోగేసీ ఎలా డీల్ చేశారు, సరోగేసీ లాస్ ఏం చెప్తున్నాయి, ఈ చర్చలన్నీ మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే, సరోగేసీ ద్వారా బిడ్డని కన్నా ఒక కపుల్కి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ కాదు అని తేలడంతో మొత్తం సిస్టమ్ అంతా షాక్కి గురైంది. ఇంతకీ ఆ ఫర్టిలిటీ క్లినిక్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముందు ముందు కూడా ఈ సరోగేసీలో బిడ్డల్ని కంటున్న వాళ్ళ హక్కులేంటి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ న్యాయవాది అండ్ ఆల్సో అనలిస్ట్ సోషల్ ఇష్యూస్ పై అనేక అంశాలపై మాట్లాడుతుంటారు డాక్టర్ బాలా. డాక్టర్ బాలా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. సో ఈ సరోగేసీ లాస్ ఏం చెప్తున్నాయి అండ్ ఈ విషయంలో ఏం జరిగింది డిఎన్ఏ టెస్ట్ చేస్తే? ఓకే, విల్ టాక్ అబౌట్ ఆఫ్ టూ పార్ట్స్. పార్ట్ వన్, వాట్ ఈస్ ద లాస్ ఇస్, అన్నది వాట్ ఈస్ ద ఇష్యూ. ఇక్కడ సరోగేసీ యాక్ట్ ఒకటి ఉంది, ఏఆర్టీ యాక్ట్ ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. అది సరోగేసీ అనేది ఏంటంటే బేసికల్గా కృత్రిమమైన ఒక గర్భాన్ని ఇచ్చేది. అంటే ఆర్టిఫిషియల్గా ఒక బేబీని ఒక మదర్ వేరే వాళ్ళ మదర్ వూమ్లో వేసేది. దట్స్ కాల్డ్ సరోగేసీ. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, ఇండివిజువల్ పర్సన్ ఇన్ పర్సన్గా ఫెయిల్యూర్ అయినప్పుడే, ఆ వూంబ్ కరెక్ట్గా లేదు, మెడికల్ సెన్సెస్లో సెట్ అవ్వదు అనుకున్న టైంలో డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎగ్స్ని తీసుకొని పేరెంట్ యొక్క ఇద్దరు జెమెట్స్ని తీసుకొని, అంటే ఇది ఎగ్ ప్లస్ యాజ్ వెల్ as స్పర్మ్ని రెండింటిని తీసుకొని ఎంబ్రియోని తయారు చేసి దెన్ వేరే విమెన్ వూమ్లో దాన్ని ప్లేస్ చేసి 9 months అయిపోయిన తర్వాత డెలివరీ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సరోగేసీ. ఈ సరోగేసీకి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మెడికల్ డిఎంహెచ్ఓ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. దట్ అప్లికేషన్ సెంట్ టు ద కమిషనరేట్కి వెళ్తుంది. అక్కడ అప్రూవల్ అవుతుంది, బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ 3 years వరకు ఎవరైతే సరోగేసీ మదర్ ఉందో ఆవిడకి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ అని ఫాలో అయిన తర్వాతనే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి ప్లేసింగ్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఓకే, లీగల్గా జరుగుతుంది. నౌ ద మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ఈ ఐవీఎఫ్లకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎందుకు ఈ డాక్టర్స్ కానీ క్లినిక్స్ కానీ ఎందుకు ఇలాంటి మాల్ ప్రాక్టీస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఎమోషన్, ఓన్లీ ఎమోషన్ అండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఐవీఎఫ్ సెంటర్లలో వీళ్ళు ఏదైతే కాస్ట్ చేస్తున్నారో న్యాచురల్గా దాన్ని డిఫైన్ చేస్తే అంత కాస్ట్ అవ్వదు. ఇట్స్ ఆల్ ఎక్స్ట్రాక్షన్, మనీ ఎక్స్ట్రాక్షన్ తప్పనించి ఏమీ లేదు. అన్నెసెసరీ మెడిసిన్స్ రాస్తారు, అన్నెసెసరీ టెస్ట్లు రాస్తారు, అన్నెసెసరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయాగ్నోసిస్ని ఇది చేస్తారు, టైం టేకింగ్ని తీసుకొని వాళ్ళని ఎమోషనల్గా బైండ్ ఓవర్ చేసి వాంటెడ్లీ చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే ఎంబ్రియోస్ని అసలు ట్రాన్స్పరెంట్గా చూపించాల్సింది ఏది ట్రాన్స్పరెంట్గా ఉండదు. మీ దగ్గర ఊసైట్స్ పికప్ చేసినప్పుడు
అసలు ఆ ఊసెట్స్ని ఎన్ని ఊసెట్స్ వచ్చాయి, ఎంటీ ఊసెట్స్ అంటే ఇవన్నీ వీడియోగ్రఫీలో చూపించాలి. కానీ ఇప్పుడు దాకా ఏ పేషెంట్స్కి అలా చూపించారు. సపోజ్ ఇప్పుడు మీకు స్కాన్ చేసినప్పుడు 8 ఊసెట్స్ ఉన్నాయనుకోండి, ఆ 8 ఊసెట్స్ని పికప్ చేసిన తర్వాత ఆ 8 ఊసెట్స్లో ఎన్ని ఎంటీ వచ్చాయి, ఎన్ని ఎంటీ రాలేదు, ఇక్సీకి ఎన్ని పెట్టారు, ఇక్సీ అయిన తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ అయ్యాయి, ఇవన్నీ ఒక డేటా మెయింటైన్ చేయాలి. దానికి వీడియో కూడా కంప్లీట్గా చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు స్పర్మ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆండ్రియాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ అని ఇద్దరు ఉంటారు. ఆండ్రియాలజిస్ట్ ఈ ఆండ్రో వాష్ చేసి తర్వాత దాన్ని క్లీనప్ చేసిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ పంపిస్తారు, దాన్ని ఇక్సీ చేస్తారు, ఎంబ్రియో రెడీ అయిపోతుంది. ఎంబ్రియో ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని తీసి తర్వాత మళ్ళీ ప్లేసింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక ప్రాపర్ ప్రొసీజర్. అయితే సమ్ టైమ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలో ఎక్స్ ఉండవు, సమ్ టైమ్స్ అబ్బాయిలో స్పర్మ్ క్వాలిటీ ఉండదు. అలాంటి సందర్భాలలో వీళ్ళు ముందే కన్సెంట్ అనేది అడుగుతారు, మీకు డోనర్ స్పర్మ్ కావాలన్నా, లేదంటే మీకు డోనర్ ఎగ్స్ కావాలన్నా అనేది అడుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ డోనర్ ఎగ్, డోనర్ స్పర్మ్ కన్సెంట్ ఇచ్చి వీళ్ళు తీసుకుంటే దట్స్ ఫైన్, ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ కన్సెంట్ లేకుండా పేషెంట్ వచ్చారు కాబట్టి మనం సక్సెస్ రేట్ చూపించాలి కాబట్టి ఖచ్చితంగా ఎంబ్రియోని రెడీ చేసి ప్లేసింగ్ చేసేస్తే మన పని అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి టైంలో జరిగే ఇల్లీగల్ మాల్ ప్రాక్టీసే ఈ రోజు మనం మాట్లాడుకునే. అంటే వాళ్ళకి ఎందుకు అనిపించి ఉంటుందో డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పి. ఓకే, డిఎన్ఏ టెస్ట్ నేను కేసు ఒకసారి వీడియో ఇవన్నీ చూడడం ఏంటంటే, ఆ బాబుకి చిన్నప్పుడే ఇప్పుడే క్యాన్సర్ ఏదో అటాక్ అయింది, సమ్ ఏదో మెడికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అని అది ఐడెంటిఫై అయిందని చెప్పేసి అని వాళ్ళు మా ఇంట్లో ఎవరికి లేదు కదా, ఇలా వస్తుంది అని చెప్పేసి అని డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఎందుకంటే వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ తో తయారైన బేబీ అని అనుకున్నారు. కరెక్ట్. సో డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఫాదర్ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వనప్పుడు దెన్ దే ఫౌండ్ దట్ ఓకే ఇది మా స్పర్మ్ కాదు, ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఇలాంటివి చాలా వరకు జరుగుతూనే ఉంటాయి, కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఎందుకు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అయిపోయిందంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్. ఎందుకు నెగ్లిజెన్సీ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటున్నానంటే, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక రేట్ కార్డ్ని డిఫైన్ చేసి పెట్టాలి. క్లినికల్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ క్లినికల్ రూల్స్ ప్రకారము ఏ ట్రీట్మెంట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది రేట్ కార్డ్ డిఫైన్ అయి ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ రేట్ కార్డ్లో కూడా ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ బాడీ డిఫైన్డ్ రేట్ కంటే మించి ఉండకూడదు. అవును. కానీ ఎక్కడైనా మీరు చూసారా ఇప్పుడు దాకా? ఎక్కడైనా రేట్ కార్డ్స్ చూసారా? నో. ఏ ట్రీట్మెంట్కి కూడా ఇప్పుడు దాకా నాకు తెలిసి రేట్ కార్డు నార్మల్గా చూపిస్తారు తప్ప దానికి అడిషనల్గా ఏవేవో చెప్పేసి వీళ్ళు డిస్పెన్సరీస్ అని ఇవన్నీ అది లెసర్ ఆఫ్ ద ఇష్యూ కదండి. ఇప్పుడు అలా చూస్తే ఆల్ హాస్పిటల్స్, ఎవ్రీ హాస్పిటల్ ఒక గుండె ఆపరేషన్ కి ఇక్కడ 6 లక్షలు అవుతుంది, ఇంకో చోట 3 లక్షలు అవుతుంది, ఇంకో చోట పెద్ద ఫెసిలిటీస్ ఇచ్చామని చెప్పి 8 అవ్వచ్చు. సో దాన్ని పరిధిలోకి తీసుకోవడానికి కంటే కూడా నేను అడిగేది ఈ మాల్ ప్రాక్టీస్ కి క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ లో నేను అక్కడికి వస్తున్నాను. మాల్ ప్రాక్టీస్ జరగడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ స్టేజ్కి ఎదగాలంటే ఏంటి? సక్సెస్ రేషియోని చూపించాలి. సక్సెస్ రేషియో ఎప్పుడు చూపించగలుగుతారు? పేషెంట్ వచ్చి పేషెంట్కి మనకు కావాల్సిన డెలివరబుల్స్ ఇచ్చినప్పుడు ఈ పేషెంట్ ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ చేస్తారు. బయటికి వెళ్ళి మేము సోన్సో క్లినిక్కి వెళ్ళాం, ఆ సోన్సో క్లినిక్లో డాక్టర్ గారు మంచిగా చేశారు కాబట్టి మాకు సక్సెస్ అయింది. ఈ మౌత్ పబ్లిసిటీ ఎప్పుడు జరుగుతుందంటే, ఈ పేషెంట్కి జరగని పేషెంట్కి కూడా మీరు ఎప్పుడైతే సక్సెస్ చేస్తారో దెన్ దే విల్ గివ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా క్లినిక్స్ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేయడానికి రీజన్స్ అంటే 2 ఇష్యూస్ ఉన్నాయి, 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి మనీ, 2 సక్సెస్. ఈ సక్సెస్ వల్లనే మనీ వీళ్ళకు బ్యాక్ వస్తుంది. సో వీళ్ళు ఇలాంటి చేయాల్సిన పరిస్థితులు దేనికోసం వచ్చాయంటే, మెడికల్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ లేవు. ఎవ్రీ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ వీళ్ళు చేయాలి. వీళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్లో ఉన్న విధంగా జిమెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా చేశారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కానీ పాపం పేషెంట్స్కి తెలియదు కదా. నేనే చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఒక కేసుని డీల్ చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే అరౌండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ 3 lakhs లోపలే అయిపోతుంది. ఏంటి మేజర్ ఇష్యూస్ ఉన్నా కూడా. కానీ అరౌండ్ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ 6-7 lakhs పైన అయిపోయింది. బట్ ఈవెన్ దో దట్ ఫెయిల్ అయిపోయినప్పుడు వీళ్ళు వాళ్ళకి కంప్లైంట్ చేసి కేసు చేశారు. మీరు ఇంత ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది? ఓకే, ఎంబ్రియోస్ మీకు రెడీ అయినప్పుడు, మా ప్లేస్ అంతా బాగున్నప్పుడు, నా బాడీలో అన్ని హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఫెయిల్ అవ్వాల్సిన నెసెసిటీ ఏంటి? రీజన్ చెప్పండి అని చెప్పి దే డిడ్ంట్ సే రీజన్. ఏం రీజన్ వాళ్ళు చెప్పలేదు. అక్కడ గ్రీవెన్సెల్స్ ఉంటే గ్రీవెన్సెల్స్లో వాళ్ళు హాస్పిటల్లో ఉంటే రెఫ్యూజ్ చేశారు. దెన్ దే కేమ్ టు మీ. నేను కంప్లైంట్ చేశాను డిఎంహెచ్ఓలో. దెన్ అప్పుడు నేను వాళ్ళ మెడికల్ రికార్డ్స్ మొత్తం అని తీయించి చూస్తే కంప్లీట్ మాల్ ప్రాక్టీస్. అసలు day 1 టెస్టింగ్స్ దగ్గర నుంచి డే ఎండ్ అంటే ప్లేసింగ్ అయిపోయేసి 15 days అయిపోయినంత వరకు కూడా కంప్లీట్ మాల్ ప్రాక్టీస్. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మేము ఒకసారి ఐడెంటిఫై చేస్తే, డాక్టర్లకి టార్గెట్స్ ఉంటాయంట. అదే అక్కడున్న ఏదైతే డిస్పెన్సరీస్ అయితే ఉన్నాయో, ఫార్మసీస్, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయంట. ఇన్ హౌస్లో ఉన్న డయాగ్నోసిస్ ఏదైతే ఉందో వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయంట. దీంతో పాటు ఐవీఎఫ్ సెంటర్లో ఉండే కన్సల్టెంట్లు ఎవరైతే ఉన్నారో, అది కూడా ఏంటి, ఈ కన్సల్టెంట్స్ వీళ్ళు జనరల్గా వాళ్ళకి ఏమేమి కావాల్సినవన్నీ చెప్పాలి.
ఆ కన్సల్టెంట్లకు కూడా టార్గెట్స్ మళ్ళీ ఈవెన్ ఇంక్లూడింగ్ ద రిసెప్షన్స్లో ఉండే వాళ్ళకి కూడా ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, ఎంతమంది ఐవీఎఫ్ ఈరోజు ప్లేసింగ్స్ ఉన్నాయి, ఎంతమంది పికప్ చేసాం, ఇదన్నీ ఆల్ టార్గెట్స్. సో టార్గెట్ బేస్లో ఎప్పుడైతే మీకు సిస్టమ్ స్టార్ట్ అయిపోయిందో మెడికల్ మాల్ ప్రాక్టీస్ అవుతాయి. మాల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాల్ ప్రాక్టీస్ కి ఎలాంటి సెక్షన్ ఉంటుందండి ఇప్పుడు చేసిన ఈ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్? ఇట్స్ వెరీ సీరియస్ అండి. మాల్ ప్రాక్టీస్లో మీకు మెడికల్ లైసెన్స్లు క్యాన్సిల్ అవుతాయి, లైఫ్ టైం వీళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్లు క్యాన్సిల్ అవుతాయి. దెన్ వీళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరుగుతుంది, హాస్పిటల్ని కంప్లీట్గా సీల్ చేసేస్తారు. దెన్ ఎవరైతే పేషెంట్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంపెన్సేషన్ కూడా పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది ఎంత అయినా కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే ఈ బిడ్డ ఇప్పుడు ఎవరికి చెందుతున్నట్టు. ఎందుకంటే పేరెంట్స్ ఈ బిడ్డ మా బిడ్డ కాదని చెప్పి గ్రహించినప్పుడు ఎంత డెలికేట్ ఇష్యూ ఇది ఆ బిడ్డకి చెప్పలేరు. చెప్పినా చెప్పకపోయినా కూడా ముందు ఆ బిడ్డ పట్ల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అదే ప్రేమ కంటిన్యూ అవుతుందా అంటే ఇవన్నీ ఆన్సర్స్ లేని క్వశ్చన్స్. దిస్ ఇస్ ఆల్ వెరీ డిబేటబుల్ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అవునన్నా కాదన్నా బట్ న్యాచురల్గా డెలివరీ చేశారు కాబట్టి మేబీ ఆయన ఫాదర్ కాకపోయినా బట్ షీఈ్ అ మదర్. ఒకవేళ న్యాచురల్ ఫాదర్ అయినా అవ్వకపోయినా కూడా హర్ హస్బెండ్ కాబట్టి న్యాచురల్ డెలివరీ జరిగింది కాబట్టి ఈ క్లెయిమ్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు దత్తత తీసుకున్నా ఇట్స్ నాట్ యువర్ స్పర్మ్, ఇట్స్ నాట్ యువర్ ఎగ్, సంబడి ఎల్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు అడాప్షన్ అని అనుకోవాలి. కరెక్ట్. అది సమాధాన పరుచుకుని సోషల్గా స్టిగ్మా కూడా లేకుండా దే హ్యావ్ టు కంటిన్యూ. అంటే వాళ్ళు ఎంత దాన్ని ఓపెన్ అప్ చేసుకుని ఇష్యూ చేసుకుంటారో అంత బ్యాడ్ సోషల్ సిగ్మా ఇట్స్ ఎఫెక్ట్. రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లీగల్గా ఫైట్ చేసి దాన్ని స్మూత్గా క్లోజ్ చేసేసుకుంటేనే బెటర్. కానీ ఇది సరోగేసీ అంటే ద వూంబ్ ఇస్ సంబడి ఎల్సెస్ కదా సరోగేసీ. అవును. కాబట్టి ఈ బిడ్డని మోసింది కూడా ఇంకో మూడో వ్యక్తి. ఈ తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి వీళ్ళ ఎగ్ని వీళ్ళ స్పర్మ్ ని ఫ్యూజ్ చేసి ఫర్టిలైజ్ చేసి ఆవిడకి ఇంప్లాంట్ చేసి ఆవిడ మోసినట్టే మనం భావించాలి. సో బట్ ఇప్పుడు ఇది మాకు చెందిన బిడ్డ కాదు, ఈక్వలెంట్ టు అడాప్షన్, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. రైట్. కానీ కాకపోతే సెలెక్టివ్ గా మనం ప్రొసీజర్ చేసుకున్నాం అంతే. కానీ ఫర్టిలిటీ సెంటర్స్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కొన్ని అంటే నేను అనేది ఫండమెంటల్ గా చూస్తే బిడ్డ లేని లోపం అనేది చాలా మందికి అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కొంతమంది అవును స్పోర్టివ్ గా తీసుకుని ఈ జీవితంలో దేవుడు ఇలాగే మాకు నిర్ణయించాడని అనుకుంటారు. ఈ జీవితంలో బేసికల్లీ కాదండి, జీవితంలో దేవుడు నిర్ణయించిన కొన్ని ఉంటాయి, మెడికల్ సైన్స్ వల్ల కూడా కొన్ని డెవలప్ అయి ఉంటాయి. బట్ మెడికల్ సైన్స్ వల్ల చేయాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఎందుకంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇట్స్ స్టాటిక్, ఇట్స్ నాట్ డైనమిక్. అదే ఎవరికైనా కూడా విమెన్కి ఉండాల్సిన సేమ్ థింగ్స్ ఉంటాయి, హార్మోనల్ డిఫరెన్షియేట్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని వేసుకుంటే చార్ట్ వేసుకుంటే చాలు వీళ్ళు. అది వేసుకోకుండా ఏం చేస్తున్నారంటే ర్యాండమ్గా, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళకి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, చూద్దాం. వాట్ ఈస్ చూద్దాం? యూ హ్యావ్ టు నో బిఫోర్ దట్, రైట్? నువ్వు ఒక టెస్ట్లు చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి రావాలి. ఒక కన్క్లూజన్కి రాలేదు అంటే యూ డజంట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్లీ. అంటే దానికి వేరే రకరకాల పారామీటర్స్ ఉంటాయి, ఎంతకాలం వెయిట్ చేయాలి ఏంటని చెప్పి. బట్ యువర్ పాయింట్ ఇస్ నోటెడ్ బాలా గారు. ఏదైనా సరే మనం అంటే చట్టం వరకు వచ్చేసరికి చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి ప్రతి ఇట్లాంటి అంశాల్లో మనకి తేలిపోతుంది అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.